ఈరోజు మేము చికెన్ పకోడీ చేసుకుంటున్నాము. ఎలా చేస్తామనేది చూపిస్తాను. అందరికీ వచ్చులేండి, బట్ డిఫరెంట్గా చేస్తాం కదా. సో దానికోసమే మా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. సో చికెన్ బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక తగినంత కారము, తర్వాత పసుపు అండ్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. అండ్ కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకుంటున్నాను. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ వేసుకోవాలి, ఫ్లేవరు మంచిగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మ్యాగ్నేట్ అవ్వాలి. మ్యాగ్నేట్ అయిన తర్వాత పకోడీ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఎవరు తినట్లేదు చికెన్, బట్ పిల్లలు ఉండరు కదండి. సో పిల్లల కోసమైనా చేయాలి కదా. సో బయట తినిపించే బదులు ఇలా మన ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా, హెల్త్కి మంచిది కూడా అని చెప్పేసి ఈరోజు నేను చికెన్ పకోడీ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఆయిల్ పెనుములో వేసుకున్నాము. బాయిల్ అయిందో లేదో చూద్దాం. అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. అండ్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోలేదు కదా అని. ఎందుకండి, నాకు ఇష్టం ఉండదు దాంట్లో అది వేసుకోవడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇష్టం ఉండదు ఎక్కువ, నేను ఎక్కువ వేసుకోను కూడా. ఇది ప్లేట్ ఎందుకు జరిపిస్తున్నానో తెలుసా? మా బుడ్డిగాడు, మా జున్నుగాడు వచ్చేసి అసలు తినాలి అని చెప్పేసి వస్తూనే ఉన్నాడు. అందుకోసమే ఇక ప్లేట్ జరుపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్లో చెప్పండి. బాయ్.